ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ రోజున యోబు గ్రంథాన్ని మనం చూడబోతున్నాం. విశ్లేషణ ఈ రోజున యోబు గ్రంథం. మనకందరికి కూడా యోబు బాగా పరిచయస్తుడే గాని, ఒక యాంగిల్‌లోనే మనకి యోబు తెలుసు. మిగతా యాంగిల్స్‌లో మనకి యోబు తెలీదు. ఈ యోబు గ్రంథం నిజంగా చెప్పాలంటే ఇది యోబే రాసాడు. మొట్టమొదటిగా యోబే రాసాడు. ఇంకొన్ని ఆలోచనలు ఏంటంటే, ఎలీహు అన్నటువంటి యోబు స్నేహితుల్లో ఒకడు పేరు ఎలీహు, నాలుగోడి పేరు యాక్చువల్‌గా. అతడు రాసి ఉండొచ్చని ఒక ఆలోచన. లేదా మోషే రాసి ఉండొచ్చని ఒక ఆలోచన. లేదా సొలొమోన్ రాసి ఉండొచ్చని ఒక ఆలోచన. ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికి కూడా బలమైనటువంటి ఒక నిర్ధారించేటువంటి ఆలోచన ఏంటంటే యోబే రాశాడు. సో ఈ గ్రంథాన్ని యోబే రాశాడు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, బైబిల్‌లో మొట్టమొదటిసారిగా రాయబడిన పుస్తకం యోబు గ్రంథమే. మొదటిగా రాయబడిన పుస్తకం. ద ఫస్ట్ బుక్ దట్ వాస్ రిటన్ ఇన్ ద బైబిల్ ఈస్ ద బుక్ ఆఫ్ జోబ్. అది మనం చూస్తున్నాం. ఇక యోబు అనే మాట మనం చూస్తే దేవుని బిడ్డలారా, యాషూబ్ అనేటువంటి పేరు అన్నమాట. ఒరిజినల్ నేమ్ అది, హీబ్రూ పేరు అది. మీరు ఆదికాండం 46:13లో ఆదికాండం 46:13 గాని, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 7:1 గాని, ఆదికాండం 46:13లో కూడా ఈ మాట చూస్తాం. ఇశ్శాఖారు కుమారులైన తోలా, పువ్వాబు, అక్కడ పువ్వా యోబు అని ఉంది అక్కడ. ఆ తర్వాత షిమ్రోను అనే మాట ఉంది అక్కడ. పువ్వా యోబు. మీరు మొదటి దినవృత్తాంతమ గ్రంథం 7వ అధ్యాయం చూడండి. మొదటి దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయంలో అక్కడ మీరు మొదటి వచనాన్ని గమనిస్తే సేమ్ మాట ఉంటుంది. యాషూబు అని ఉంటుంది అక్కడ. యాషూబు అనే పేరు కనపడుతుంది. ఈ యాషూబు అనే పేరు యోబు అనమాట యాక్చువల్‌గా. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన మాట. ఒరిజినల్ పేరు అదనమాట, యాషూబు అని అంటారు, యోబు. ఇతని తండ్రి యాక్చువల్‌గా జెరా అనే పేరట. తండ్రి పేరు జెరా. తర్వాత ఇతని యొక్క భార్య ఒక అరేబియన్ లేడీ. అరేబియా దేశానికి చెందిన ఆమె భార్య. ఈ యోబు గారి భార్య. అది కూడా చెప్తారు. తర్వాత మనం గమనిస్తే అబ్రహాము తర్వాత 5 తరాల తర్వాత వచ్చినవాడు అనమాట ఈయన యాక్చువల్‌గా. అబ్రహాము తర్వాత 5 తరాల తర్వాత వచ్చినవాడు యోబు. అది మనం గ్రహించవలసినటువంటి ఒక విషయం దేవుని బిడ్డలారా. తర్వాత ఈ యోబు గ్రంథంలో మనకి 42 అధ్యాయాలు ఉంటాయి. ఈ 42 అధ్యాయాల్లో కీలకమైన కొన్ని మాటలు మనం గమనిస్తాం. మొదటి అధ్యాయం 21వ వచనం మనం గమనిస్తే కీ వర్స్ అంటాం దాన్ని. కీ వర్స్. మొదటి అధ్యాయం 21వ వచనం. ఏటా కీ వర్స్? నేను నా తల్లి గర్భం నుండి దిగంబరునై వచ్చితిని, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను అనే మాట. ఇది ఒక కీ వర్స్‌గా మనం తీసుకోవాలి. అట్లాగే మీరు చివరికొస్తే 38వ అధ్యాయంకి వస్తే యోబు గ్రంథం 38వ అధ్యాయంలో అక్కడ దాదాపుగా అండి చాలా 50 పైన ప్రశ్నలు అడుగుతాడు యోబు. దేవుణ్ణి అడుగుతాడు. అయితే ఆ మొదటి 2 వచనాలు మీరు గమనించండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుకి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనలు చెరుపుచున్న వీడెవడు అని అంటాడు. ఇది దేవుడు వ్యంగ్యంగా చెప్పిన మాటలాగుంటది. అంతకుముందు దేవుణ్ణి ప్రశ్నిస్తాడు యోబు. యోబును ప్రశ్నిస్తే దేవుడు ఏమంటాడంటే, భూమికి పునాది వేయబడక మునుపు నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుసా అని అడుగుతాడు. తెలీదు ప్రభు అంటే, మరి నీకేంటి తెలుసు? నీ జీవితంలో నేను చేసే కార్యం నేను బాగా ఎరిగి ఉన్నాను అని చెప్తూ
వెంటనే ఈ 38 అధ్యాయం నుండి మీరు గమనిస్తే అనేకమైన ప్రశ్నలు దేవుడు యోబుకేస్తాడు. ఆ యోబుకేసినటువంటి అనేకమైన ప్రశ్నలు మీరు ఇంటికెళ్ళిన తర్వాత ఎన్ని ప్రశ్నలున్నాయో మీరు లెక్కేసుకోండి. అన్ని క్వెషన్ మార్క్సే ఉంటాయి. అవన్నీ కూడా దేవుడు అడిగిన ప్రశ్నలనమాట. యోబుని దేవుడు అడిగిన ప్రశ్నలు దేవుని బిడ్డలారా. కనుక జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్న వీడెవడు? ఇదొక కీ వర్స్‌గా మనం తీసుకోవాలి. ఇంకొక మూల వాక్యం ఏంటంటే 42 అధ్యాయం. 42 అధ్యాయములో 2వ వచనం, 5వ వచనం, 6వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఏ పర్సనల్ ఇంటరాక్షన్, ఏ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్, ఏ పర్సనల్ రియలైజేషన్ ఆఫ్ జోబ్. వ్యక్తిగతంగా దేవునితో ఆయనకున్న సంధి, ఆ తదుపరి ప్రభువుని ఎరిగిన విధానం, అక్కడ ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతున్న విధానం మనం చూస్తాం ఇక్కడ. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ. ఇక దేవుని బిడ్డలారా, మన యోబు గ్రంథానికొస్తే చాలా సార్లు అంటే మీరు ఎక్కువ పర్యాయములు యోబుని గురించి విన్నదేంటంటే ఆయన శ్రమలే. యోబు బాగా శ్రమ పడ్డాడు అని వినుంటారు మీరు. సైతానుడు శోధించాడు, ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నాడు. ఎవరు మాట్లాడినా యోబు యొక్క శ్రమలే మాట్లాడతారు. బట్ అంతకన్నా చాలా వేరైన విషయాలు ఉన్నాయి యోబుని గురించి. ఏంటవి? ఇక్కడ మీరు మొదటి అధ్యాయానికి రండి. ఇప్పుడు 3వ వచనం చదువుతున్నాను, గమనించండి. మొదటి అధ్యాయం 3వ వచనం. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, ఆ తర్వాత 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు ఉన్నారు అనుంది ఇక్కడ. నేను ఎందుకు ఈ మాట చదివించానంటే దేవుని బిడ్డలారా, యోబు మొట్టమొదటిగా మరి గమనిస్తే ఒక బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తుడు. ఎందుకు వ్యాపారస్తుడు? ఈ దినాల్లో ఎక్కువ లారీలు ఎవరుకుంటే వాళ్ళు చాలా ఆస్తిపరులు అనుకుంటాం. వాళ్ళు వ్యాపారస్తులు, మంచి వ్యాపారం చేస్తున్నారు లారీలు ఉన్నోళ్ళు. ఎందుకంటే లారీలన్నీ దేని కొరకు వాడతారంటే సామాను సరఫరా చేయడానికి, సరుకులన్నీ సరఫరా చేయడానికి లారీలు వాడతారు. ఈ లారీలు రెంట్‌కి ఇస్తారు. కనుక బాగా వాళ్ళకి డబ్బున్నోళ్ళు అని చెప్తాం మనం. బిజినెస్ పీపుల్ అన్నమాట వాళ్ళంతా. అట్టగా ఇక్కడ మనం గమనిస్తానంటే యోబుకి 3,000 ఒంటెలున్నాయి. 500 గాడిదలున్నాయి. 3,000 ఒంటెలు దేనికి వాడతారు? యోబు ఏం చేసుకుంటాడు ఒంటెలు? వాటికి నీళ్లు పెట్టడం సాధ్యమా? గాడిదలు, ఇన్ని గాడిదలు ఏం చేసుకుంటాడు? కనుక యోబు చేసే పని ఏంటంటే ఆ దినాల్లో ఈ సామానంతా సరఫరా చేసేటువంటి పనిలో ఉన్నాడనమాట. ఈ ఒంటెల్ని దానికోసం వాడుకున్నాడనమాట. హి వాజ్ వెరీ రిచ్ బిజినెస్ మ్యాన్. చాలా ఆస్తిపరుడైన బిజినెస్, ఒక వ్యాపారస్తుడని మనం తెలుసుకుంటున్నాం దేవుని బిడ్డలారా. ఇది ఒక విషయం అయితే, ఒక వ్యాపారస్తుడు యథార్థవర్తనుడై ఉండుట అది ఇంకా గొప్ప సంగతి. దేవుడే అన్నాడు ఇతడు యథార్థవర్తనుడు అని. వ్యాపారస్తుడు యథార్థవంతుడు ఎలా ఉంటాడబ్బా? ఇది చాలా మంచి పాయింట్. కనుక అంటే మనం డీటెయిల్డ్‌గా ఈ బుక్ గురించి చదివేటప్పుడు ఆ యోబు యొక్క వ్యాపార స్థితిని తర్వాత మనం ధ్యానం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఇక్కడ యోబు ఒక వ్యాపారస్తుడు. అది మీరు రాసుకోండి. రెండవది యోబు ఒక తండ్రి. మీరు ఎప్పుడైనా యోబును ఒక తండ్రిగా చూసారా ఈ పుస్తకంలో? ఎంతసేపటికి శ్రమ పొందిన ఒక విశ్వాసిగానే చూస్తున్నాం మనం యోబుని. బట్ హి వాజ్ ఎ వెరీ గుడ్ ఫాదర్. ఓ మంచి తండ్రిగా ఇక్కడ కనపడతాడు. మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 5వ వచనం. యోబుకి 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు. 2వ వచనం చూస్తాం. 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది పిల్లలు. ఈయన చేసే పని ఏంటంటే 5వ వచనంలో, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు చేసిన గొప్ప పని ఏంటంటే పిల్లల యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు. ఈ 10 మంది పిల్లలు దేవుని దూషించకూడదు,
దేవుణ్ణి ఆయాస పెట్టకూడదు. దేవుని సన్నిధిలో నా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలనేటువంటి ఒక తపన కలిగిన వాడై, వారి నిమిత్తమై ఆయన దహన బలులు అర్పిస్తూ వచ్చాడట క్రమంగా, క్రమంగా. ఈరోజు తండ్రులు ఎంతమంది అలాగా పిల్లల నిమిత్తమై గోజాడేవాళ్ళు ఉన్నారు. పిల్లలు ప్రార్థన అనంగానే తల్లులే గుర్తొస్తారు. మనం తండ్రుల్ని జ్ఞాపకం చేసుకోం. కానీ యోబు వాస్ ఎ వెరీ గుడ్ ఫాదర్. యోబు ఒక మంచి తండ్రిగా కనపడుతున్నాడు మనకిక్కడ. ఇది రెండో పాయింట్. మూడో విషయం యోబు ఒక మంచి భర్త. అది తెలుసుగా మీకు. ఓ మంచి భర్తగా చూడొచ్చు ఈ పుస్తకంలో. 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 9, 10 వచనాలు. అతని భార్య వచ్చి, నువ్వింకను యథార్థతను వదులుకుందివా? దేవుని దూషించి మరణము కమ్మనెను. భార్య ఇతని స్థితి చూసి ఏమంటుందంటే, ఇంకా ఏటయ్యా యథార్థత, దేవుని మీద ఈ విశ్వాసం, ఈ నమ్మకం ఏంటి నీకు? దేవుణ్ణి దూషించేయి, నువ్వు చచ్చిపో అంటుంది. భార్య పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తుంది. అప్పుడు ఏమంటున్నాడు ఈయన భార్యతో, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అంటూ ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదన్నాడు. అంటే ఇక్కడ మనం చూసేది ఏంటో, భర్తగా భార్యని కరెక్ట్ చేస్తున్నాడు, భార్యని సరిదిద్దుతున్నాడు, భార్యకి విశ్వాసాన్ని నేర్పుతున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు ఎలాగుంటాయో చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. అలాగా భార్యని గద్దించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఆ తర్వాత యోబు ఒక మంచి స్నేహితుడండి. మీకు తెలుసా సంగతి? యోబు ఒక మంచి ఫ్రెండ్. ఇతనుకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కువ శాతం ఆ బిజినెస్ ఫ్రెండ్సే. ఆ బిజినెస్ సర్కిల్లో ఏర్పడ్డ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా. మీరు 2వ అధ్యాయం చూడండి. వాళ్ళు ఎంత చక్కని ఫ్రెండ్స్ అంటే 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. తేమానీయుడైన ఎలిఫజు, షీహీడైన బిల్దదు, నైమాతీయుడైన జోఫరు, ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటి గూర్చి వినిన వారై కలిసి దుఃఖించుటకును ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు ఏం చేశారటండి, అతని దూరం నుండి చూచి పోల్చుకోలేక వస్త్రాలు చించుకొని తల మీద ధూళి పోడ్చుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉండేను గనక వాళ్ళు ఏం చేశారంటే, ఒక్క మాట ఏను పలకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో నేలన కూర్చుండిరి. వాట్ ఏ వండర్ఫుల్ ఫ్రెండ్స్ దే ఆర్. ఎంత గొప్ప స్నేహితులండి. ఎన్ని రోజులు ఉన్నారు యోబు దగ్గర? 7 రోజులు. వాళ్ళు ఏం పుచ్చుకోలేదట, అన్న పానీయాలు ఏం పుచ్చుకోకుండా 7 రోజులు మౌనంగా యోబు దగ్గర కూర్చుండిపోయారు. ఈరోజు అట్లాంటి స్నేహితులు మనకు ఎవరైనా ఉన్నారా? మనం ఆపదలో ఉన్నాం, బాధలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం తెలిస్తే మన దగ్గరకు వచ్చి ఉట్టిగా కూర్చునే వాళ్ళు కావాలి. సహాయపడాల్సిన అవసరం లేదు, డబ్బు ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ అట్లా కూర్చుంటే చాలు. వచ్చి మనం 1 గంట కూర్చొని వెళ్ళిపోతాం, ఓ 2 గంటలు కూర్చొని వెళ్ళిపోతాం, లేదా పూట కూర్చొని వెళ్ళిపోతాం. వీళ్ళు 7 రోజులు కూర్చున్నారంట ఆయన దగ్గర. ఎంత చక్కని ఫ్రెండ్స్ను సంపాదించుకున్నాడు చూడండి. ఈయన వీళ్ళకి ఎంత మంచి స్నేహితుడై ఉంటే వాళ్ళు అంతగా ఆయన దగ్గర 7 రోజులు కూర్చొని ఉండాలి. ఆలోచించేయండి దేవుని బిడ్డలారా. అట్లాగే 42వ అధ్యాయానికి రెండోసారి మీరు 42వ అధ్యాయం యోబు గ్రంథం తీయండి. 7వ వచనం నుండి చూడండి. అక్కడ 42వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు. అక్కడ యెహోవా మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్తో. మీరు నా సేవకుడైన యోబు పలికినట్లు నన్ను గురించి ఏం పలకలేదు సరిగ్గా మీరు, కాబట్టి నా కోపం మీ మీద ఉంటుంది అన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అన్నాడు 8వ వచనంలో, మీరు యోబు దగ్గరికి వెళ్ళి దహన బలి అర్పించండి అన్నాడు. అప్పుడు నా సేవకుడని యోబు మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడన్నాడు. అప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తానంటున్నాడు దేవుడు. ఎంత చక్కని మాటలండి ఇవన్నీ కూడా. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. తనకి యథాస్థితి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎన్ని చూసాం? యోబు ఒక వ్యాపారస్తుడు, యోబు ఒక మంచి తండ్రి, యోబు ఒక మంచి భర్త, యోబు ఒక మంచి స్నేహితుడు.
ఆ తర్వాత మొదటి అధ్యాయం, మొదటి వచనం. యోబు ఒక మంచి విశ్వాసి. ఓ మంచి విశ్వాసి. ఈ యోబు గ్రంథం రాసింది ఎవరన్నాను నేను? యోబే రాశాడు. యోబే రాశాడు గదా! ఏమని రాశాడాయన? ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెనని రాస్తున్నాడు. ఆయన గురించే. కాపోతే డైరెక్ట్‌గా నేనున్నాను అనలేదు. ఒక మనుషుడు ఉండెను అన్నాడు. అనుకుంటే ఏమన్నాడు? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని అన్నాడు. ఇదే సాక్ష్యం 8వ వచనంలో, మొదటి అధ్యాయం 8వ వచనం మీరు గమనిస్తే దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు. అప్పుడు దేవుడేమన్నాడు? అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు. దేవుడు ఇంకొక మాట యాడ్ చేశాడు యోబుని గురించి. భూమి మీద ఇతని వంటి వాడు లేడనే మాట యాడ్ చేశాడు. అంటే ఎంత గొప్ప సాక్ష్యము కలిగిన విశ్వాసి. యోబు ఒక గొప్ప విశ్వాసిగా మనం చూస్తున్నాం ఈ బుక్‌లో. ఎ గుడ్ బిలీవర్. యథార్థంగా ఉన్నవాడు, నీతి న్యాయముతో జీవించిన వాడు, దేవునికి భయపడ్డవాడు, చెడుతనమును అసహించుకున్నవాడు. అలాగే ఈ భూమి మీద ఇతని వంటి వాడు లేడని గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. ఇంకొకటి, మీరెప్పుడు యోబుని గురించి వినని మాట ఇంకోటి మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు సమాజంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తి. అది తెలుసా మీకు? యోబు సమాజములో గౌరవప్రదమైన వ్యక్తి. ఎ వెల్ ఆనర్డ్ పర్సన్ ఇన్ ద సొసైటీ. వెల్ ఆనర్డ్ పర్సన్. మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో? 29వ అధ్యాయం తీయండి ఒకసారి మీరు. 29వ అధ్యాయం యోబు గ్రంథం. నేను 7వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. 7వ వచనం నుంచి చదువుతున్నాను. ఇది యోబే రాస్తున్నాడు. యోబే రాస్తున్నాడు తన గురించే. ఏమని రాస్తున్నాడో చూడండి ఒకసారి మీరు. జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము స్థిరపరచుకునినప్పుడు, అంటే రాజవీధిలో నా పీఠం అంటే అగ్రస్థానం అన్నమాట. అగ్రస్థానం అంటే ఉన్నతమైన స్థానం. యవనులు నన్ను చూచి దాగుకొనిరి. మీరు ఎప్పుడన్నా ఇది ఆలోచన చేశారా? యోబు దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే యవనస్తులు దాక్కుని పోయారట, పక్కకెళ్ళి దాక్కునే వాళ్ళట. అంటే ఆయన ముందు నిలబడటానికి ధైర్యం వహించలేదన్నమాట. ముసలివారు లేచి నిలబడిరి. ఆలోచించారు. రెస్పెక్ట్ అది. యోబుకున్న రెస్పెక్ట్ అది. యోబు నడుచుకుంటూ వెళ్తుంటే ముసలివారు లేచి నిలబడిరి. అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చేసుకొనిరి. అప్పటిదాకా అక్కడ ఎవరన్నా ఇద్దరు లీడర్స్, నాయకులు ఎవరన్నా మాట్లాడుకుంటూ ఉండుంటే అప్పుడు సడన్ గా యోబు ఆ దారిలో కనపడితే వీళ్ళు మాట్లాడటం బంద్ చేసేవాళ్ళట. ఆ యోబు దాటి వెళ్ళేంత వరకు నోళ్ళు మూసుకునేవాళ్ళట. ఎప్పుడన్నా ఊహించారా ఇలాగా? యోబు యొక్క స్థానం సమాజంలో ఎలాంటి స్థానం ఉందో చూడండి. ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి. 10వ వచనం. వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవిన వినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. బాబు ఎంత గొప్పోడురా, ఎంత అదృష్టవంతుడురా, దేవుడు ఎంత ఆశీర్వదించాడురా బాబు ఇతన్ని అందరూ అనుకుంటారట ఆయన నడుచుకుంటూ పోతూ ఉంటే. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు, దేవునికి భయపడినవాడు. 11వ వచనం 2వ భాగం. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాను. ఎవడైనా మంచి సాక్ష్యం ఇచ్చాడు. యోబుని గురించి ఎవరు చెప్పినా మంచి సాక్ష్యమే చెప్పాడట. 12వ వచనం. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని. యోబు సోషల్ వర్క్ బాగా చేశాడు. మనకు ఆ సంగతి తెలీదు. ఈ బుక్ చదివేంత వరకు మనకు అర్థం కాదు పూర్తిగా. సోషల్ వర్క్ బాగా చేశాడు. ఆర్ఫన్స్ని ఆదుకున్నాడు. దిక్కులేని వారిని ఆదుకున్నాడు. విధవరాండను సంతోషపెట్టాడు. 14వ వచనం. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నీతియుక్తమైన, న్యాయయుక్తమైనటువంటి జీవితాన్ని ఆయన
జీవించిన వాడు గనుక ఆ ఆ జీవితమే తనను నిలబెట్టింది అంటున్నాడు యోబు ఇక్కడ. ఆ జీవితమే తనను నిలబెట్టింది అంటున్నాడు. సమాజంలో యోబు యొక్క ఆ స్థానం ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోండి. ఆ 14 వచనం రెండో లైను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగా ఆయన అన్నాడు. అదే తనకి గౌరవాన్ని ఇచ్చింది. పాగా కట్టుకోవడం, వస్త్రం ధరించుకోవడం అంటే అది గౌరవానికి గుర్తు. 15 వచనం చూడండి. 15 వచనం గుడ్డివారికి నేను కన్నులనైతిని. అప్పట్లో ఐ సర్జరీస్ లేవేమో. ఉన్నాయో లేవో తెలీదు. ఐ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ ఏమైనా ఉన్నాయో, క్యాటరాక్ట్ సర్జరీస్ ఉన్నాయో లేదో తెలీదు. గుడ్డి వాళ్ళకి నేను గుడ్డివాడని, నేను కన్నులనైతిని అనంటే ఆయన నడిపించాడనమాట. కుంటివారికి నేను పాదములైతిని పట్టుకొని నడిపించాడు. దరిద్రులకు నేను తండ్రినైతిని. ఎరుగని వారి వ్యాధ్యమును నేను శ్రద్ధగా విచారించితిని. దుర్మార్గుల యొక్క దవడ పండ్లను నేను ఊడగొట్టితిని అని అన్నాడు. వింటున్నారా? మనం ఎన్ని చూసాం ఇప్పుడు యోబుని గురించి. దేవుని బిడ్డలారా, యోబు కేవలము శ్రమ ఒకటే కాదు. 6 విషయాలు యోబుని గురించి మనం ఆలోచన చేసాం ఇప్పుడు. ఎంటైర్ బుక్ చదివితే యోబు ఒక మంచి వ్యాపారస్తుడు. యోబు ఒక మంచి తండ్రి. యోబు ఒక మంచి స్నేహితుడు. యోబు ఒక మంచి విశ్వాసి. అలాగే సమాజంలో గౌరవపదమైనటువంటి ఒక పదాన్ని, ఒక 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 స్థానాన్ని కలిగినటువంటి వాడిగా మనం చూస్తా ఉన్నాం యోబుని. రెస్పెక్ట్‌ఫుల్ పొజిషన్ ఇన్ ద సొసైటీ. రెస్పెక్ట్‌ఫుల్ పొజిషన్ ఇన్ ద సొసైటీ. దేవుని బిడ్డలారా, ఇంకో మాటలో చెప్పాలంటే నాకేమనిపిస్తుందంటే, దేవుడే గొప్ప సాక్ష్యం చెప్తూ సాతాను దగ్గర దేవుడు సవాల్ చేశాడు. నా సేవకుడైన యోబుని గురించి ఆలోచించావా? కావాలంటే టెస్ట్ చేసుకో అంటున్నాడు దేవుడే. కావాలంటే టెస్ట్ చేసుకో అన్నాడు. అంటే నేను ఈ మాట అనకూడదు గానీ ఉట్టిగా అంటున్నా మన కొరకే. దేవుణ్ణి గెలిపించిన వాడు యోబు. దేవుని పరువు కాపాడాడు. దేవుని ఘనపరిచినాడు. ఆ సాతాను దగ్గర దేవుడు తలదించుకోకుండా చేశాడు యోబు. తన జీవితం అంతా పర్ఫెక్ట్‌గా కాపాడుకున్నాడు దేవుని బిడ్డలారా. ఇంకా మీరు ఈ ఈ ఈ ఈ బుక్ చదివితే లాస్ట్‌లో మధ్యలో అక్కడక్కడ చూస్తానండి. ఎలీఫజు, బిల్దాదు వీళ్ళంతా యోబుని గురించి చెడ్డగా మాట్లాడతారు. ఎలీఫజ్ అంటాడు, "నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీకు ఈ శ్రమ వచ్చిందంటాడు." బిల్దద్ అంటాడు, "నీ పిల్లలు ఈ పనిష్మెంట్ పొందాల్సిందే" అంటాడు. "నువ్వేదో తప్పు చేసి ఉంటావు" అంటాడు. జోఫర్ అంటాడు, "నువ్వు ఇంకా ఇంతకన్నా గొప్ప పనిష్మెంట్ పొందితే బెటర్" అంటాడు. "ఇంతకన్నా గొప్ప శిక్ష నీకు రావాల్సింది ఉందని" అంటాడు. ఇవేవి యోబుని డిప్రెస్ చేయలేదండి. యోబుని కృంగదీయలేదండి ఇట్లాంటి మాటలు. దేవుని బిడ్డలారా గమనించండి. ఒక విశ్వాసిగా నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ఉంటావో, నమ్మకంగా ఉంటావో, దేవుని పట్ల ప్రేమ కలిగి పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తావో, డెఫినెట్‌గా నీ పేరు పాడు చేసేవాడు ఒకడు ఉంటాడు. నీ గురించి చెడ్డగా మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు. గుర్తుపెట్టుకో. నిన్ను కృంగదీసేవాడు ఒకడు ఉంటాడు. నీ పైన తీర్పరి ఒకడు ఉంటాడనమాట. తీర్పు తీరుస్తుంటాడు ఆడు. మనం అట్టి వాళ్ళ గురించి మనం ఏమాత్రం కూడా డిప్రెస్ అవ్వకూడదు, బాధపడకూడదు, కలత చెందకూడదు. ఇప్పుడు ఒక 3 క్వెషన్స్ యోబు గ్రంథంలో మనకి ఇంపార్టెంట్ క్వెషన్స్ 3 ఉన్నాయి. ఆ 3 ప్రశ్నలు ఏంటో చూద్దాం. 14 అధ్యాయం చూడండి ఒకసారి. 14 అధ్యాయం 4 వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడు పుట్టనేరడు ఉంది. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టుట. ఒక పాపిలో నుండి పాపం లేనివాడు పుట్టడం అవుతదా? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. 10వ అధ్యాయం 14వ వచనం. 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి సదాకాలము
సంపూర్ణులుగా సదాకాలమునకు సంపూర్ణుడనుగా చేసి ఉన్నాడు అనుంది ఇక్కడ. చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి పరిశుద్ధమైనటువంటి దేవుడిన మన ప్రభు. ఒకవేళ మరియ గర్భం అంటే మరియ ఒకవేళ పాపి అయితే ఆ మరియ గర్భంలో నుంచి ఒక పాప రహితుడు రావడం ఎంత గొప్ప మాట. పరిశుద్ధాత్మ ద్వారా ఒక పరిశుద్ధుడే జన్మించాడు ఆమె గర్భంలో. ఆమె పర్ఫెక్ట్ అని కాదు అక్కడ. ఆమె పర్ఫెక్ట్ అని కాదు దేవుని బిడ్డలారా. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21, 22, 23. గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియ వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు ఆయన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. అంటే ప్రభు మనల్ని పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఒక పాపిలో నుండి వచ్చాం మనందరం. ఒక మాట చెప్పాలంటే పాపములోనే నా తల్లి నన్ను గర్భము దాల్చెను. కానీ ఇలాంటి ఒక పాపిని దేవుడు పరిశుద్ధపరచడానికి తన పవిత్రమైన రక్తాన్ని కార్చాడని చెప్తున్నాడు అనమాట యోబు. ఇలాగా పుట్టడానికి అవకాశం ఉందా? క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి అని అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ యోబు గ్రంథం 14వ అధ్యాయంకి రండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందురు, నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? చూసారా, ప్రాణం విడిచిన తర్వాత నరులు ఏమైపోదురు? మనం చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమవుతాం? మళ్ళీ నేను అక్కడ జెన్నీలాగా ఉన్నాను, మళ్ళీ అక్కడ నా బిడ్డలకి నేను తండ్రి అవ్వను, అక్కడ నా భార్యకి నేను భర్తను అవ్వను. పరలోకంలో సంబంధాలు ఉండవు. అందుకనే మత్తయి సువార్త 22 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 22:30లో ప్రభు ఒక మాట అన్నాడు. 22వ అధ్యాయం 30వ వచనం. పునరుద్ధానమందు ఎవడునూ పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందు దేవదూతల వలె ఉందురు అని అన్నాడు. దూతల వలె ఉందురు అని అన్నాడు. చూసారా, మనము మరణమైన తర్వాత మనుషుడు ఏమవును అని అన్నాడు. ఇక్కడ యోబు ప్రశ్నిస్తున్నాడు. దానికి జవాబుగా మనకు అంతుంది ఏంటంటే మనం దూతలమై ఉంటామనే మాట. 14వ వచనం, 14వ అధ్యాయం 14వ వచనం యోబు గ్రంథం. మూడో ప్రశ్న, మరణమైన తర్వాత నరులు బ్రతుకుతురా? అదొక ప్రశ్న ఉంది. మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారు. చావుతో మనిషిని జీవితం అంతం కాదు. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదారు. అందరూ సమాధులను బయటకు వస్తారు. పునరుద్ధానం ఉంది, నిత్యత్వం ఉంది. చనిపోయిన తర్వాత నరులు బ్రతుకుతారా అంటే బ్రతుకుతారు. కాకపోతే రక్షింపబడి చనిపోయినోడు పరలోకానికి వెళ్ళిపోతాడు, రక్షణ లేకుండా చనిపోయినోడు నరకానికి వెళ్ళిపోతాడు. జీవ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం అని అన్నాడు. 2 రీతిలుగా అలాగ ప్రభు వివరించి పెట్టినట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డ. ఇది 3 ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఇక్కడ వేస్తున్నాడు. అలాగే మొదటి కొరింథీ 15వ అధ్యాయం, మొదటి కొరింథీ 15వ అధ్యాయం చూడండి. 54, 55. ఓ మరణమా నీ ముల్లె విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఈ మరణపు ముళ్ళుని విరగొట్టిన వాడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభు. త్వరలో మనం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అప్పుడు విస్తారంగా వీటి గురించిన ప్రసంగాలు మీరు వింటారు అప్పటికి కదా.
కనుక ఇక్కడే 3 ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఇక్కడ అడిగినట్టుగా మనం చూస్తున్నాం. దీంట్లో యోబు గ్రంథంలో హైలైట్ లేఖన భాగాలు కొన్ని ఉన్నాయండి. హైలైట్ లేఖన భాగాలు కొన్ని ఉన్నాయి. ఇందాక ఒకటి మీకు జ్ఞాపకం చేశాను. ఈ హైలైట్ లేఖన భాగాల్లో ఒకటి మీకు జ్ఞాపకం చేశాను. అదేంటంటే 2వ అధ్యాయం 9, 10 వచనాలు. 2వ అధ్యాయం 9, 10 వచనాలు మీకు జ్ఞాపకం చేశాను. ఏంటది? ఆ యోబు భార్య వచ్చి ఆయన్ని తిడతా ఉంటది పాపం. కృంగదీస్తుంది అక్కడ. నీవు దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. అంటే దేవుని నుండి మనం ఎప్పుడు కూడా మేలే ఆశించాలా, కీడు ఆశించకూడదా అంటాడు. ఇది గొప్ప పాఠం. కనుక విశ్వాసమైన మనం కూడా ఎప్పుడు అలాగే ఆలోచిస్తుంటాం. దేవుని బిడ్డలారా, ఎంతసేపుడికి మనకంతా మేలే జరగాలనుకుంటాం. దేవుని నమ్ముకున్నాం కనుక అది చాలా చాలా రాంగ్ నోషన్ అండి. ఒక తప్పుడు ఆలోచనగా మనం గుర్తించాలి దేవుని బిడ్డలారా. 13వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం. 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఇదో చక్కని మూలమైన వాక్యం ఇది. ఇంకో మంచి మాట ఇది. ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను. విశ్వాస యొక్క సమర్పణ ఎలా ఉండాలంటే మనం చనిపోయేంత వరకు నమ్మకమైన విశ్వాసులుగా ఉండాలని ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడండి. యోబు మాట్లాడుతున్నాడు. నేను నా ప్రవర్తన న్యాయమని నేను రుజువు చేసుకుంటాను అన్నాడు. పరిస్థితులను బట్టి కాదు మన విశ్వాసం, ప్రభువుని బట్టి, ఆయన పైన మనకున్న విశ్వాసాన్ని బట్టి ఆయన్ని మనం గణపరచవలసిన వారమైంటున్నాం, యథార్థంగా జీవించవలసిన వారమైంటున్నాం అని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇంకా ఒక ఫెమిలియర్ టెక్స్ట్ ఉంది మనకి యోబు గ్రంథంలో. అదేంటంటే 19వ అధ్యాయం చూడండి మీరు. యోబు గ్రంథంలో చాలా ఫేమస్ మాట ఇది. ఎక్కువ మంది మాట్లాడుతుంటారు దీని గురించి. 25వ వచనం, 26వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచినను నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయినను తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉంటున్నాడు ఇక్కడ యోబు. నా విమోచకుడు సజీవుడు కనుక నేను కూడా సజీవుడు అయిపోతాను. ఒక దినాన నేను ఆయన సన్నిధిలో ఉంటాను పునరుద్ధానుడనై. నా చర్మము చీకిపోయినను శరీరముతో నేను ప్రభుని చూస్తాను. మహిమగల శరీరాలు దేవుడు మనకు అక్కడ ఇస్తాడని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఇంకొక మాట చివరిగా మీకు జ్ఞాపకం చేస్తాను. 38వ అధ్యాయానికి రండి యోబు గ్రంథం. అక్కడ ఇంకొక కీలకమైన చక్కని మాట ఒకటి ఉంది. 7వ వచనంలో మనం చూస్తున్నాం. 7వ వచనంలో 38వ అధ్యాయం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు అని. అంటే యాక్చువల్గా ఇక్కడ మీరు గమనిస్తానంటే నేను ఇందాకే చెప్పాను మీకు 38వ అధ్యాయం నుండి 39 మిగతా 40 అధ్యాయాల వరకు కూడా మనం గమనించుకుంటూ వెళ్తే అక్కడ అనేకమైన ప్రశ్నలు దేవుడు యోబుని అడిగినట్టుగా మనం చూస్తాం. అనేకమైన ప్రశ్నలు దేవుడు యోబుని అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు యోబు దగ్గర లేదు, యోబు దగ్గర లేకుండా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ రోజున మనం దేవుని దగ్గర ఏ ప్రశ్న వేయగలం, దేని గురించి అడగగలం, దేని గురించి ఇది అన్యాయం అని చెప్పగలం దేవుని దగ్గర. దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. ఈ రీతిగా యోబు గ్రంథంలో మనము యోబుని గురించినటువంటి పూర్తి వివరాలు ఈ రీతిగా మనం గమనించుకుంటూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా ఈ రీతిగా గమనించుకుంటూ వస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అయితే దేవుని బిడ్డలారా ఒక మాట మీకు జ్ఞాపకం చేయాల్సినటువంటిది ఉంది ఇక్కడ. అదేమిటనంటే యోబు గ్రంథం ఒక 4 భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు మనం. 4 భాగాలుగా. 1, మొదటి 3 అధ్యాయాలు దేవుడు యోబు యొక్క విశ్వాస్యతను పరీక్షించుట. అది రాసుకోండి. దేవుడు యోబు యొక్క విశ్వాస్యతను పరీక్షించుట. గాడ్స్ టెస్ట్ ఆన్ జోబ్స్ ఫెయిత్ఫుల్నెస్. 4వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు యోబు యొక్క స్నేహితులు తనకి తప్పుడు సలహాలు ఇవ్వడం. నువ్వు ఇలా చేయరా, అలా చేయరా అని కొన్ని తప్పుడు సలహాలు ఇస్తారు. పాపం వల్ల వచ్చింది నీకని చెప్తూ తనకి రాంగ్ అడ్వైజెస్ ఇస్తారు వాళ్ళంతా. ఆ అడ్వైస్ అన్ని కూడా
వివరంగా రాయబడినటువంటి అధ్యాయాలు 4వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం. అలాగే 38వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు దేవుడు యోబుతో మాట్లాడటం ఇందాక మీకు చెప్పాను నేను. అలాగే యోబుని తిరిగి యథాస్థితికి తీసుకొని రావడం. యోబుని తిరిగి యథాస్థితికి తీసుకొని రావడం. అదొకటి మనం చూస్తాం. ఈ యథాస్థితికి తీసుకొని వచ్చే విషయంలో దేవుని బిడ్డలారా, మీరు 42వ అధ్యాయానికి రండి, ఒకసారి చెప్తాను మీకు. ఆ 42వ అధ్యాయంలో లాస్ట్ అధ్యాయం మీరు చూడండి. అక్కడ యోబుని దేవుడు ఆశీర్వదించాడు. తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు యోబు. ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నాడు. పశువులు పోగొట్టుకున్నాడు. అయితే ఎప్పుడు తిరిగి దేవుడు తనకి యథాస్థితిని కలగజేశాడంటే ఎలా కలగజేశాడు చూడండి. ఇక్కడ 12వ వచనం, 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబుకు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలు. మొదట్లో 7,000 ఉండే, ఇప్పుడు 14,000. 5,000 ఒంటెలు, 6,000 ఒంటెలు. మొదట్లో 3,000 ఒంటెలు ఉండే, ఇప్పుడు 6,000 ఒంటెలు. 1000 జతల ఎడ్లు. ఫస్ట్లో 500 ఎడ్లు, 500 జతల ఎడ్లు. తర్వాత 1000 ఆడగాడిదలు. ఫస్ట్లో 500 ఆడగాడిదలు, ఇప్పుడు 1000 ఆడగాడిదలు. అంటే అన్ని డబల్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు దేవుడు ఆశీర్వాదం. రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అని. మరి ఇప్పుడు 13వ వచనంలో ఏమనుంది ఇక్కడ? మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. మరి పిల్లల విషయంలో డబల్ చేశాడు దేవుడు. మొదటిగా 10 మంది పిల్లలు ఉన్నారు, మరి ఇప్పుడు 20 మందిని ఇచ్చాడా? 20 మందిని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఆ మొదటి 10 మంది పరలోకంలో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇంకొక 10 మందిని ఇచ్చాడు. మళ్ళీ 7 కుమార్తెలను, ఆ 7 కుమారులు, మళ్ళీ 3 కుమార్తెలను మళ్ళా ఇచ్చాడంట. అంటే అక్కడ 10 మంది, ఇక్కడ 10 మంది, మొత్తం 20 మంది అయిపోయారు. పిల్లల విషయంలో కూడా డబల్ ఆశీర్వాదం యోబు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. కనుక ఇలాగా ఆశీర్వాదాలు పొందుకుని యథాస్థితిని పొందుకున్న యోబు 42వ అధ్యాయం అంతా కూడా మీరు గమనిస్తే దేవుని గురించిన సాక్ష్యం చెప్తాడు యోబు. అద్భుతమైన విషయాలు దేవుని గురించి కొన్ని విషయాలు చెప్తాడు. అవి ఇప్పుడు నేను మీకు అన్ని చెప్పడానికి నాకు టైం లేదు. కానీ అక్కడ మీరు రాసుకోవాల్సిన మాట ఏంటంటే, యోబు దేవుని గురించి ఇచ్చిన సాక్ష్యం 42వ అధ్యాయం. ఇది ఈ రీతిగా ఈ పుస్తకం అంతా కూడా డివైడ్ అవుతున్నట్టుగా మనం గమనిస్తూ వస్తాం దేవుని బిడ్డలారా. కనుక యోబు గ్రంథం అనగానే ఎంతసేపటికి శ్రమలతో కూడిందని అనుకోవద్దు. యోబుని ఒక వ్యాపారస్తుడిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక స్నేహితునిగా, సమాజంలో గౌరవమైనటువంటి ఒక స్థానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా, ఒక మంచి విశ్వాసిగా యోబుని మనం చూస్తున్నాం అన్నమాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా ప్రభు సన్నిధిలో అట్టి యథార్థతను కలిగి నమ్మకమైన బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఏ పరిస్థితులైనా మనం ప్రభుని మహింపరిచే వారంగా, ప్రభుని గణపరిచే వారంగా, ప్రభు యొక్క మాట నిలబెట్టే వారంగా, ఆయన్ని మనం సంతోషపెట్టే వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.